వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య మాట్లాడిన వ్యాఖ్యలు చాలా వైరల్గా మారాయి. అమిత్ షాకి అసదుద్దీన్ ఓవైసీ ఎంత భయపడుతున్నాడనే విషయం ఈ వీడియోతో కనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు. ఒకసారి ఆ వీడియోని వినిపిస్తాను, వినండి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ ने एक हाई लेवल कमीशन बनाया रिटायर्ड सुप्रीम कोर्ट के जज को, और उनको ये बोला गया है कि जहां जहां डेमोग्राफी में चेंज आए, जहां जहां अचानक आबादी बन गई, वो कमीशन इसको देखेगा। और तीसरी बात जो अमित शाह ने वो मीटिंग ली, उसमें कहा कि जो नाम एसआईआर में जो 6 करोड़ नाम एक्सक्लूड हो गए, वो उसको भी चेक करेंगे। अमित शाह होम मिनिस्टर अगर कोई मीटिंग करते तो याद रखिए वो कच्चा काम नहीं करता आदमी, वो खाली हवाई फायरिंग नहीं करता, कुछ ना कुछ बराबर वो एक प्रोग्राम बना के काम कर रहे हैं। और मेरे को ये सस्पिशन है, आई माइट बी प्रूवन रॉन्ग, कि वो फाइनली एनआरसी करना चाहते। यूनियन होम मिनिस्ट्री ने एक हाई लेवल कमीशन बनाया रिटायर्ड सुप्रीम कोर्ट के जज को, और उनको ये बोला गया है कि जहां जहां डेमोग्राफी में चेंज आए, जहां जहां अचानक आबादी बन गई, वो कमीशन इसको देखेगा। और तीसरी बात जो अमित शाह ने वो मीटिंग ली, उसमें कहा कि जो नाम एसआईआर में जो 6 करोड़ नाम एक्सक्लूड हो गए, वो उसको भी चेक करेंगे। अमित విన్నారు కదా, అమిత్ షా స్కెచ్ చేస్తే తిరుగుండదు. ఇది ఓవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు. దీని వెనక భయం ఎంతుంది అనేది కూడా కనిపిస్తోంది. ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ మాటల్లోనే ఉంటే, ఆయన అమిత్ షా, నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయన ఏ పనిని ఊరికే చేయరు, అంటే క్యాజువల్గా గాల్లో గురిపెట్టి తుపాకీ కాల్చరు. అమిత్ షా ఎప్పుడు కచ్చా అంటే సగం సగం పని చేయరు. ఆయన ఇప్పుడు ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. నేను తప్పు కావచ్చు, కానీ చివరికి దీని ఫలితం ఎన్ఆర్సీ కావచ్చు. అసదుద్దీన్ ఓవైసీ ఇంటర్నేషనల్ మీడియా ముందు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోకి ఎన్ఆర్సీ తీసుకురావచ్చని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే, హిందువులందరూ అమిత్ షాకి ఇప్పుడు రెట్టింపు బలంతో మద్దతు ఇవ్వడం ప్రారంభించాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమిత్ షా నాయకత్వంలో ఒక విషయంపై చర్చ జరుగుతోంది అంటే అది ఎప్పుడు చట్టంగా మారుతుందో చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదు. అయితే ఓవైసీకి అసలు నిజం ఎవరు చెప్తారు? అసలు ఎలా అర్థమైంది ఓవైసీకి అంటే, ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతోంది, ప్లస్ 2027 జనాభా గణన. ఇప్పటికే బ్యాంక్ ఖాతాకి, ఫోన్ నెంబర్కి, ఆధార్కి బయోమెట్రిక్ అన్ని డాక్యుమెంట్లు ఇప్పటికే ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నాయి. సో ఈ లింక్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కథ కంచికి వాళ్ళు దేశం బయటికి. ఎన్ఆర్సీ అమలు చేయడానికి, దేశాన్ని భద్రంగా ఉంచడానికి చాణక్యుడిగా పాము గదుపుతున్నాడు అమిత్ షా. ఆ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ అర్థం చేసుకొని ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా ముందు భయాన్ని గుండెల్లో దాచుకొని బయటికి గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో అక్రమార్కులకు, ఈ దేశంలో పరాయి దేశాల వాళ్ళకు సంబంధించి ఎవ్వడూ ఉండడానికి వీల్లేదు. ఈ దేశ ఫలాలు ఈ దేశంలోని ప్రజలకు మాత్రమే దక్కాలి. మిగిలిన వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. దానికోసం ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ చాలా పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని మనకంటే ముందే ఇది జరిగితే ఏమైద్దో ఏమంటారు, పెకిలిపోతాయని భయపడే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వణుకుతూ మాట్లాడుతున్నారు. ఏదేమైనా అమిత్ షా, నరేంద్ర మోదీ ఈ జోడీ కెవ్వు కేకప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.